మతంలో తులసి మొక్క పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మొక్కను నాటడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, సానుకూలత వస్తాయి. హిందూ ఇళ్లలో తులసి తప్పనిసరి. దాదాపు ప్రతి భారతీయ ఇంట్లో తులసి ఉంటుంది. మతపరంగా మాత్రమే కాకుండా ఔషధ గుణాల కోసం కూడా ఈ మొక్క ప్రసిద్ధి చెందింది. తులసి ఎప్పుడూ పచ్చగా ఉండాలి. అది ఎండిపోతే మంచిది కాదు. చాలాసార్లు ఆకులు పసుపు రంగులోకి మారడం ప్రారంభిస్తాయి. దీనివల్ల మొక్క పెరుగుదల ఆగిపోతుంది. మీ తులసి కూడా తరచుగా వాడిపోతుందా? ఆకులు చిన్నవిగా మారుతున్నాయా? అప్పుడు మీ ఇంట్లో ఉన్న 2 ఉచిత వస్తువులను మొక్క నేలతో కలిపి పల్లి పచ్చగా చేయవచ్చు. తులసిని ఎప్పుడూ పచ్చగా ఉంచడానికి దాని వేళ్లలో వేసవి ప్రారంభంతో తులసి ఆకులు ప్రభావితమవుతాయి. వేడిలో త్వరగా చెడిపోతుంది. మతపరంగా మాత్రమే కాకుండా అనేక విధాలుగా ఔషధపరంగా కూడా ముఖ్యమైనది. కానీ ఎండ తీవ్రతకు తులసి ఆకులు పసుపు రంగులోకి మారడం ప్రారంభిస్తాయి. మొక్క ఎండిపోతుంది. మీ తులసి ఎండిపోతుంటే ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయి. తులసి ఎండిపోకుండా ఉండడానికి, ఆరోగ్యకరంగా ఉండడానికి ఇంట్లో పసుపు, పెరుగు అందుబాటులో ఉండాలి. ఈ విధంగా చేసిన మిశ్రమాన్ని మొక్కకు పూయాలి. 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి కలపాలి. పెరుగుని నీటిలో బాగా కలపాలి. ముద్దలు లేకుండా ఈ మిశ్రమాన్ని 2 గంటలు పక్కన పెట్టాలి. తర్వాత దాన్ని నేరుగా మొక్కలోకి వాడవచ్చు. ఈ ఎరువును నేరుగా తులసి వేళ్లకు వేయవచ్చు. మొక్క బాగా పెరగడానికి సహాయం చేస్తుంది. ఈ మిశ్రమం నేలను ఆరోగ్యంగా ఉంచుతుంది, పోషణను అందిస్తుంది. ఆకులపై తెగుళ్లు ఉంటే ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో నింపి ఆకులపై పిచికారీ చేయాలి. తులసి మొక్కలను జాగ్రత్తగా చూసుకోవడం. ఈ మిశ్రమాన్ని ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వాడాలి. ఎండ తక్కువగా ఉన్నప్పుడు వాడాలి. రుచిలేని సాదా పెరుగును వాడాలి. రుచిగల పెరుగు మొక్కలకు హాని చేస్తుంది. మిశ్రమాన్ని చాలా సన్నగా ఉంచాలి. మందపాటి మిశ్రమాన్ని పూయవద్దు. తులసికి క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. పుష్కలంగా సూర్యరశ్మి ఉండాలి.